హాయ్ హలో నమస్తే నేను మీ వాయిస్ ఆఫ్ తెలుగు వెబ్ వెల్కమ్ టు అవర్ తెలుగు వెబ్ ఛానల్. అయితే ఈ మధ్య చాలా మంది పెట్స్ ని పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ దాన్ని సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల దాని లైఫ్ స్పాన్ కంటే ముందే చనిపోయే అవకాశాలు చూస్తున్నారు. అయితే మన ముందు డాక్టర్ ధర్మారావు గారు మన ముందు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన లైఫ్ జర్నీని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓకే సార్, మీ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఈ ఫీల్డ్ లోకి ఎలా రావాలనుకున్నారు? ఈ వెటర్నరీని ఎందుకు ఎంచుకున్నారు? 1993లో యాక్చువల్గాను నేను హ్యూమన్ డాక్టర్ అని అవ్వాలనే స్టార్ట్ చేశాను. హ్యూమన్ డాక్టర్ గా అవ్వాలనే చేశాను. 1 మార్క్లో మిస్ అవడం వల్ల వెటనరీలో చేరాను. అయితే వెటనరీలో చేరిన తర్వాత చాలా హ్యాపీగానే తీసుకున్నాను, హ్యాపీగా చదివాను. ఎందుకంటే ఒక జాబ్ సెక్యూరిటీ ఉందనే భరోసాతో చదివాను. అదేవిధంగా నేను 93లో వెటనరీలో చేరాను, తిరుపతి వెటనరీ కాలేజ్లో. 98 కల్లా కంప్లీట్ అయిపోయింది. 99లో నేను అనుకున్నట్టే జాబ్ సెక్యూరిటీ అనుకున్నా కదా, అదేవిధంగా 99లోనే జాబ్ రావడం జరిగింది. 99 మార్చిలో జాబ్ రావడం జరిగింది. 99 మార్చిలో నేను విజయనగరం జిల్లాలోనే వెటనరీ అసిస్టెంట్ సర్జన్గా లైఫ్ స్టార్ట్ చేసాను. ముద్దువాళ్ళ గ్రామంలో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 25 ఇయర్స్ వరకు నేను వెటనరీ అసిస్టెంట్ సర్జన్గా వివిధ ప్లేసుల్లో చేయడం జరిగింది. తర్వాత 23 ఇయర్స్కి నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. వెటనరీ పాలిక్లినిక్ విజయనగరంలో అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఇప్పుడు సేవలు అందిస్తున్నాను. అయితే నా 23 ఇయర్స్ జర్నీలో మ్యాక్సిమం లార్జ్ యానిమల్స్కి, రైతులకు సేవ చేయడం జరిగింది. నేను ఎప్పుడైతే ఈ వెటనరీ పాలిక్లినిక్ విజయనగరం వచ్చానో నాకు ఈ లార్జ్ యానిమల్స్, ఆవులు, గేదెలు, మేకలతో పాటు డాగ్స్ ట్రీట్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ డాగ్స్తో కంపానియన్ బాగా ఫామ్ అయింది. అదేవిధంగా డాగ్ ఓనర్స్తో, డాగ్స్తో ఎలా రిలేషన్స్ ఉన్నాయి అవన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది యాక్చువల్గా ఈ డాగ్ ఓనర్స్తో కానీ, డాగ్స్ అబ్జర్వ్ చేయడం కానీ, డాగ్ ఓనర్స్తో మాట్లాడడం. ఎలా అంటే వాళ్ళకి చాలా ఇంచుమించు వాళ్ళు, నాకు తెలిసి ఎవరు డాగ్ అంటే ఒప్పుకోరండి. అవును, ఒప్పుకోరు. వాళ్ళు పేరు పెట్టే పిలవాలి తప్ప మనము డాగ్ అని అనకూడదు. నాకు కూడా నేను పెట్ ఓనర్స్ ముందు ఎప్పుడు మీ డాగ్ అన్నా, మీ పేరెంట్ అన్న ఫస్ట్ అడుగుతాను. పేరెంట్ పేరుతో పిలుస్తాను. చాలా వరకు ఈవెన్ నేను కొత్తగా పిలిచినా కూడా రెస్పాండ్ అవుతాయి, పేరుకి రెస్పాండ్ అవుతాయి. చాలా హ్యాపీ యాక్చువల్లీ. అంటే మనం చెప్పినవన్నీ కూడాను వాటికి అర్థమవుతాయి. దే విల్ రెస్పాండ్. అందుకని ఇప్పుడు ఒక మనుషులతో ఈక్వల్గా కంపానియన్ యానిమల్గా డాగ్ని మనం ఈరోజు ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇంపుగా పెద్దవాళ్ళు ఈ పిల్లలు అమెరికా కానీ అక్కడికి కానీ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళతో కంపానియన్గా, తోడుగా ఉండి ఆ పెట్ని వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటారో ఆ పెట్స్ కూడాను వాళ్ళని, ఆ పెద్దవాళ్ళని అదే అంత ప్రేమగా చూసుకోవడం వల్ల ఇంచుమించు వాళ్ళు చాలా వరకు బాధలు మర్చిపోయి హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఇది చాలా ఆనందించాల్సిన విషయం. నెక్స్ట్ ఈ డాగ్స్ గురించి వచ్చింది కాబట్టి ఈ ప్రస్తావన. ఈ డాగ్స్ అనేవి నాకు తెలిసి హిస్టరీ చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ యానిమల్ టు టేక్, అంటే ఫస్ట్ మనం పెంచుకున్నది డాగ్నే. అది ఎందుకంటే పెంచకుండా ఫస్ట్ యానిమల్ డాగ్ ని పెంచారు అంటే హిస్టరీ చెప్పింది ఏంటంటే, మన ఫస్ట్ వేటతో మనం మొదలైంది. సో వేటకి హెల్ప్ గా ఉండేది డాగ్ వేటకి హెల్ప్ గా ఉంటాము. తర్వాత ఏంటంటే మన ఆవుల్ని వాటిని పెంచడం కూడా మొదలు పెట్టారు మానవుడు. ఎప్పుడైతే ఆవులని వాటిని పెంచాడో అప్పుడు వాటికి కాపలాగా ఉన్నాయి. ఆవుల మందలకి వాటికి ఈ డాగ్స్ అనేవి కాపలాగా ఉన్నాయి. అదేవిధంగా తర్వాత తను ఆస్తులు సంపాదించుకోవడము అవన్నీ మొదలు పెట్టాడు. ఎప్పుడైతే వాళ్ళ ఇల్లుని, వాళ్ళ ఆస్తుల్ని కూడాను కాపలాగా ఉండడం మొదలు పెట్టాయి. రాను ఈవెన్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా స్నిప్పర్ డాగ్స్ వాడతారు. అందరికీ తెలుసు, క్రిమినల్స్ని పట్టుకోవడానికి. దానికంటే ట్రైనింగ్ ఇస్తే డాగు ఎంత తెలివైందంటే ఏమైనా చేయగలదు. మనం సరైన ట్రైనింగ్ ఇస్తే డాగు ఏమైనా చేయగలదు అని మానవుని కనిపెట్టి ఆ స్థాయిలో ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ కంపానియన్ యానిమల్ అంటే ఒక మనిషి
ఒక్కరోజు తినకపోతే ఎంత బాధపడతాడో పెట్ పేరెంట్స్ కూడాను ఒక్కరోజు తినకపోతే అంత బాధ. చాలా వరకు నాకు వచ్చే కేసులు కూడా అంతే. సార్ మా వాడు తినలేదు సార్, తినకపోవడం వల్ల మీ దగ్గర సార్ మా వాడు తినలేదు సార్, ఒక్కరోజే కదమ్మంటే నో నో సార్ మా ఆడు తినకపోతే మేము తినాం సార్. అంటే ఎంత ఒక బిడ్డలాగా చూసుకుంటున్నారంటే చాలా హ్యాపీ కదా. సార్ అయితే మీ క్లినిక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నప్పటి నుంచి మీ దగ్గర ఏ పెట్స్ వస్తూ ఉంటాయి, దానికి అంటే ఏ డిసీజ్ వల్ల వస్తూ ఉంటాయి, ఏం రీజన్ వల్ల వస్తుంటాయి? పెట్స్ అనేవి యాక్చువల్గా 2 రకాలు. గార్డింగ్ అండి, గార్డింగ్ అలాగే కంపానియన్. అంటే టాయ్ బ్రీడ్స్ ఉంటాయి, పెద్ద బ్రీడ్స్ ఉంటాయి. అంటే నేను ముందు బ్రీడ్స్ గురించి చెప్తాను, తర్వాత ఏ కేసులు ఎట్టా వస్తాయి అనేది నేను చెప్తాను. ముఖ్యంగా మనకి తెలిసి ఈవెన్ విజయనగరంలో కూడా మనం పెట్ షాప్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటాము. మనం ఎప్పుడు కూడాను ఒక 25 నుండి 26 రకాల జాతులు మనకి వస్తూ ఉంటాయి. ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 34-35 బ్రీడ్స్ ఉన్నాయి. అందులో ఒక 25-26 బ్రీడ్స్ కూడాను మనము ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా. మన అయోధ్య మైదానంలో మనం ఎగ్జిబిట్ చేస్తుంటాము. దానిలో ఎక్కువగా ఏంటంటే ఈ గార్డింగ్ పర్పస్ కు వాడే పెద్దవి ఏంటంటే లాబ్రడార్ కానీ, గ్రేట్ డేన్ కానీ, జర్మన్ షెపర్డ్, డాబర్మెన్ కానీ, అలాగే ఈ డాగో అర్జెంటైనా అని కానీ, నెక్స్ట్ చాలా చాలా ఉన్నాయి. అలాగే అదేవిధంగా మన ఇండియన్ బ్రీడ్స్ ఉన్నాయి, రాజపాల్యం అని చెప్పేసి ఇంకా కొన్ని బ్రీడ్స్ ఉన్నాయి. రాజపాలెం అని, నెక్స్ట్ చిప్పిరాయ్ అని చెప్పేసి, అదేవిధంగా గల్ టెరియర్ అని చెప్పేసి చాలా చాలా ముఖ్యంగా జోనంకి అని చెప్పేసి మధ్య రీసెంట్గా ఎక్కువ మంది తోటల్లో పెంచుతున్నారు. తోటల్లోని ఈ జోనంకి బ్రీడ్ అంటారు దాన్ని. అవి ఏంటంటే ఇండియన్ బ్రీడ్స్, ముఖ్యంగా అవి సౌత్ ఇండియన్ బ్రీడ్స్ అనమాట. అలాగే ఈ రాజపాలెం అలా అవన్నీ తమిళనాడుకి చెందింది అనమాట. అవి కూడాను ఇక్కడ పెంచుతున్నారు. అలాగే ఈ మన ఎక్కడ నుండి వెస్టర్న్ నుండి కానీ ఎక్కడ నుండి వచ్చిన బ్రీడ్స్ అనేవి ఈ జర్మన్ షెపర్డ్ కానీ, అదేవిధంగా గోల్డెన్ రిట్రైవర్ కానీ, లాబ్రడార్ రిట్రైవర్ కానీ, ఇవన్నీ కూడాను అందరూ పెంచుతున్నారు. ముఖ్యంగా మనకి విజయనగరంలోని కొంతమంది బ్రీడర్స్ దగ్గర కానీ, పెట్ పేరెంట్స్ దగ్గర కానీ మనకి ఫ్రెంచ్ బుల్ డాగ్స్ అని, పూడల్ డాగ్స్ అని, సైబీరియన్ హస్కీ అని చెప్పి మంచి మంచి డాగ్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ రష్యన్ అల్లబోయ్ అని మంచి మంచి పెట్స్ వస్తున్నాయి. అంటే క్యాట్స్ ఆల్ టైప్ ఆఫ్ పెట్స్ వస్తున్నాయండి. క్యాట్స్ కూడా చాలా మంది తెస్తున్నారు. మనకి ఆల్మోస్ట్ ఈ రోజుకి 100 కేసులు ఇక్కడికి వస్తే ఒక 5-6 పెట్స్ కూడా వస్తున్నాయి, 5-6 క్యాట్స్ వస్తుంటాయి. దాంట్లో ఎక్కువగాను మామూలు ఎండి క్యాట్స్ వస్తుంటాయి, బట్ పర్షియన్ క్యాట్స్ ఎక్కువ వస్తుంటాయి. పర్షియన్ క్యాట్స్ డిఫరెంట్ కలర్స్, బ్లాక్ అని, బ్రౌన్ అని, వైట్ ఎక్కువగా వస్తాయి. చాలా క్యూట్ గా ఉంటాయి అవి. పర్షియన్ క్యాట్స్ వస్తుంటాయి. వాటికి ఎక్కువగా ప్రాబ్లం చెప్పాను కదా, మెయిన్ ఫుడ్ తినట్లేదనే వస్తాయి. ఫుడ్ తినట్లేదంటే వాళ్ళు ఫస్ట్ ఇదేంటంటే ఫుడ్ తినట్లేదని వస్తాయి. తర్వాత మేము పరీక్ష చేసిన తర్వాత జ్వరం ఉండడం కానీ ఏదైనా వైరస్. ఈ ఫుడ్ తినకపోవడం వల్ల రీజన్ ఏంటి సార్ అసలు? అదే చెప్తున్నా కదా, ఫుడ్ ఎందుకు తినవంటే వాళ్ళైతే తేవడం ఫుడ్ తినట్లేదనే తెస్తారు. మేము తర్వాత పరీక్ష చేసిన తర్వాత టెంపరేచర్ చూసిన తర్వాత జ్వరం ఉండడం కొన్నిసార్లు వస్తుంది. కొన్ని సిమ్టమ్స్ని బట్టి వైరల్ ఇన్ఫెక్షన్ అని కొన్ని తెలుస్తుంటాయి. ముఖ్యంగా డాగ్స్లో అయితే ఈ ఫస్ట్ ఫుడ్ తినకపోవడము, తర్వాత వామిటింగ్ స్టార్ట్ అవ్వడము, తర్వాత డయేరియా స్టార్ట్ అవుతుంది, తర్వాత బ్లడీ డయేరియా స్టార్ట్ అవ్వడం, అంటే ఇవన్నీ కూడాను పార్వో వైరస్ తాలూకా లక్షణాలు అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఫుడ్ తినట్లేదని తెచ్చే అది స్టార్టింగ్ స్టేజ్ అని, ఈ స్టార్టింగ్ స్టేజ్ లోనే వాళ్ళు తెస్తే ఖచ్చితంగా తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 3-4 డేస్ వరకు ఫుడ్ ఎప్పుడైతే తిందో మనం చిన్న డల్ గా ఉంటుంది, ఎప్పుడో ఇది వైరల్ ఇన్ఫెక్షన్ ఏమైనా అని మనం కనుక తేవగలిగితే మనం దాని టెంపరేచర్ ఇవన్నీ చూసేసి తర్వాత దాని సిమ్టమ్స్ కూడా అదర్ సిమ్టమ్స్ కూడా చూసేసి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తొందరగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. వేరే చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఒక రోజే తినలేదు, ఏదో ఫుడ్ నచ్చలేదేమో అని చెప్పి ఇంకో ఫుడ్ తేవడం, అది నచ్చకపోతే ఇంకో ఫుడ్ తేవడం, బిస్కెట్స్ తేవడం, అట్లా ఐస్ క్రీమ్స్ తేవడం అటువంటివన్నీ చేస్తారు. అప్పటికి తినకపోతే ఏదో ప్రాబ్లం ఉందని తెస్తారు. అప్పటికేం సెకండ్ స్టేజ్ వామిటింగ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో ఆ స్టేజ్ లో కూడా మనం బాగా చేయొచ్చు. తర్వాత మనం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కూడాను మోషన్స్ రావడం, డయేరియా రావడం, అలాగే బ్లడ్ మోషన్స్ రావడం, ఇవన్నీ జరుగుతుంది. బ్లడీ డయేరియా రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం చాలా వరకు రెస్పాండ్ అవుతాయి. మన దగ్గర కూడాను చాలా వరకు
బాగానే రికవరీ రేట్ బాగానే ఉంది, బాగానే రెస్పాండ్ అవుతున్నాయి. అదేవిధంగా అవి రాకుండా ఏంటంటే మనం వ్యాక్సిన్ చేసుకోవాలి. పెట్స్కి పప్స్కి ఎట్ ది ఏజ్ ఆఫ్ 45 days, ఎట్ ది ఏజ్ ఆఫ్ 45 days లో కనుక మనం పెట్స్ 7 diseases తర్వాత పుట్టిన 45 days లో మనము ఒక 7 diseases రాకుండా వ్యాక్సినేషన్ చేసుకోగలిగితే, ఆ 7 diseases ఏంటంటే మీరు చెప్పారు కదా, పార్వోవైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అలాగే కెనైన్ డిస్టెంపర్ వైరస్ ఉంటుంది, పార్వో వైరస్ ఒకటి ఉంది, కెనైన్ డిస్టెంపర్ వైరస్ ఉంటుంది, ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా అండ్ లెప్టోస్పైరోసిస్ లో ఒక 4 స్ట్రెయిన్స్. ఇవన్నీ కూడాను దీనివల్ల ఏమవుతుంది పెట్ కి? ఇవన్నీ కూడాను చాలా డేంజరస్ డిసీజెస్. పెట్ ఒక్కసారి వస్తే, ఈ డిసీజెస్ వస్తే సర్వైవ్ అవ్వడం కష్టమే. బట్ మేము ఏదో చాలా వరకు ఇప్పుడు పార్వాకి అయితే రెస్పాండ్ అవుతున్నాయి. బట్ ఏంటంటే ఇవన్నీ డేంజరస్ డిసీజెస్. నేను చెప్పిన 7 జబ్బులు కూడాను డేంజరస్ డిసీజెస్. అందుకనే మనము ఇప్పుడైతే అట్ ది ఏజ్ ఆఫ్ 45 days లోనే మనము ఈ DHPPIL అనే వ్యాక్సిన్ కనుక వేసుకోగలిగితే, 7 diseases రాకుండా వ్యాక్సిన్ వేసుకోగలిగితే, అదే వ్యాక్సిన్ని బూస్టర్ డోస్కు మళ్ళీ 66 days లో మనము, అంటే 21 days అనమాట గ్యాప్లో మనం బూస్టర్ డోస్ వేసుకోగలిగితే, తర్వాత యాన్యువల్ రివాక్సినేషన్ ప్రతి సంవత్సరం ఒక్కసారి వ్యాక్సిన్ వేసుకుంటే ఈ 7 diseases నుండి మనము చాలా వరకు ప్రొటెక్ట్ చేయగలుగుతాం. అదే విధంగా అట్ ది ఏజ్ ఆఫ్ 90 days మన పెట్కి అట్ ది ఏజ్ ఆఫ్ 90 days లో మనము యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి. ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఎందుకు వేసుకోవాలంటే, యాంటీ ర్యాబిస్ అనేది చాలా డేంజరస్. సార్, ఈ ర్యాబిస్ విషయానికి వస్తుంటే, ఇప్పుడు డాగ్స్ కానీ ఏ క్యాట్స్ అవనివ్వండి, ఏ పెట్స్ కైనా ర్యాబిస్ అనే వ్యాధి ఉంటుంది. సో ఇది బైట్ చేయడం వల్ల మనుషులకు కూడా ర్యాబిస్ వ్యాధి రావడం వల్ల సేమ్ ఏ పెట్ అయితే కరిచిందో దానిలాగా బిహేవ్ చేయడానికి గల రీజన్ ఏంటి? పెట్ లాగా అయితే ఇది ఈ రేబిస్ వ్యాధి అనేది చాలా డేంజరస్ డిసీజ్. రేబిస్ కి నివారణే తప్ప మందు లేదు, మెడిసిన్ లేదు. రేబిస్ వస్తే రేబిస్ తగ్గడానికి మందు లేదు, నివారణ ఒకటే. మనకు నివారణ అనేది మనుషుల్లో కానీ, పెట్స్లో కానీ, కుక్కల్లో కానీ, పిల్లుల్లో కానీ ఇది మనకు వ్యాక్సిన్ అనేది ఉంది. చనిపోయే అవకాశం ఉందా మనుషుల్లో? వచ్చిన తర్వాత, డిసీజ్ వచ్చిన తర్వాత దానికి మందు లేదని చెప్పాం కాబట్టి నో ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గా జరిగేది అది. ఇది జరగకుండా ఏంటంటే డాగ్ బైట్, కుక్క కరిచిన తర్వాత కూడా మనం పోస్ట్ బైట్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. కుక్క కరిచిన 24 గంటల్లో మనం వ్యాక్సిన్ వేసుకోవాలి. తగ్గిపోతుందా, కంట్రోల్ అవుతుంది? అంటే కుక్క కరిచిన ప్లేస్ ని బట్టి మన వ్యాక్సిన్ స్పీడ్ అనేది చేస్తుంది. అదే ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేసుకోవాలి. ముఖ్యంగా అది సెంట్రిఫ్యూగల్ గా వైరస్ అనేది మనకి ముందు కాళ్ళ వైపు నుండి తలకి బ్రెయిన్ లోకి రీచ్ అవుతుంది. నెగటివ్ బాడీస్ అనేవి బ్రెయిన్ లో రీచ్ అవుతుంది. సో మనకి ఎక్కడైనా కాళ్ళ దగ్గర కానీ చేతుల మీద కానీ కరిస్తే కొంచెం రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. వేరే మొహం మీద కానీ అలాంటి దగ్గర ఏమైనా కరిచిందని బ్రెయిన్ తొందరగా. కాబట్టి ఇమీడియట్ గా మనము వ్యాక్సిన్ తో పాటు ఇమ్యూనో బాడీస్ కూడాను, ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడాను మనం ఎక్కించుకుంటే సేఫ్ సైడ్ లో. వ్యాక్సిన్ వేసాక కూడా ఇంకా సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉందా? అంటే షెడ్యూల్ ప్రకారం ఏంటంటే మనం 0 day ఒక వ్యాక్సిన్ వేసుకుంటాము, 3rd day ఒక వ్యాక్సిన్ వేసుకుంటాము, 7th day ఒక వ్యాక్సిన్ వేసుకుంటాము, 14th day ఒక వ్యాక్సిన్ వేసుకుంటాం, అండ్ 28th day ఒక వ్యాక్సిన్ వేసుకుంటాం. ఈ షెడ్యూల్ ప్రకారం కనుక మనం వేసుకోగలిగితే, వ్యాక్సిన్ అనేది వేసుకోగలిగితే మనం ఖచ్చితంగా ఆ వ్యాధిని నివారించగలుగుతాం. ఇంకోటి ఏంటంటే మనం కరిచిన వెంటనే ఎనీ కార్బోలిక్ సోప్, లైఫ్బాయ్ సోప్తో కానీ, డెటాల్ సోప్తో కానీ, లైఫ్బాయ్ సోప్తో కానీ, డెటాల్ సోప్తో కానీ వెంటనే కడుక్కోవాలి. కార్బోలిక్ సోప్తో ఎప్పుడైతే కడుగుతామో వైరస్ అక్కడే చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్బోలిక్ సోప్ తో ఖచ్చితంగా కడుక్కొని టించర్ ఐడిన్ ఏదైనా పెట్టేసుకుని టీటీ ఇంజెక్షన్ కూడా వేసేసుకుని వ్యాక్సిన్ కనుక కరెక్ట్ గా చేసుకోగలిగితే, షెడ్యూల్ ప్రకారం కనుక చేసుకోగలిగితే, షెడ్యూల్ ఫాలో అయితే 5 ఇంజెక్షన్లు కనుక నేను చెప్పిన షెడ్యూల్ గుర్తుంది కదా మీకు, 0, 3, 7, 14 and 28 ఈ డేస్ లో కలిగే 5 వ్యాక్సిన్స్ కనుక మనం వేసుకోగలిగితే, 5 doses ఆఫ్ వ్యాక్సిన్ కనుక వేసుకోగలిగితే ఖచ్చితంగా మనుషులకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అదే విధంగా స్ట్రీట్ డాగ్స్ కూడాను, మన పెట్ డాగ్స్ కరిచినా కూడాను సేమ్ షెడ్యూల్, సేమ్ ప్రొసీజర్.
మనం కార్బోలిక్ సోప్తో కడగడం, టింజరైడిన్ అప్లై చేయడం. అదేవిధంగా 0, 3, 7, 14 and 28 డేస్లో మనము పోస్ట్ బైట్ వ్యాక్సిన్ వేసుకోగలిగితే పెట్స్ నుండి కూడా మన పెట్స్ కూడాను రేబీస్ నుండి కాపాడగలుగుతాం. అంతేకాకుండా ఈ ప్రాబ్లం కాకుండాను మనం ఎవ్రీ ఇయర్ చెప్పాను కదా, ఫస్ట్ డోసు 90 డేస్లో, దానికి బూస్టర్ 120 డేస్లో వేసుకొని తర్వాత ఎవ్రీ ఇయర్ కూడాను మనం వ్యాక్సిన్ వేసుకోగలిగితే, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేసుకోగలిగితే ఖచ్చితంగా దానికి రేబీస్ నుండి ప్రొటెక్షన్ ఉంటుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన విజయనగరం వరకు తీసుకుంటే వెటనరీ పాలిక్లినిక్ లో ప్రతి జూలై 6వ తేదీన జూనోసిస్ డే కండక్ట్ చేస్తున్నాం. ఈ జూనోసిస్ డే లో ఆ రోజు ప్రతి డాగ్ కూడాను ఫ్రీ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మాకు 700 తక్కువ లేకుండాను 700 డాగ్స్ పైగా వస్తుంటాయి. 700 డాగ్స్ వరకు కూడాను వస్తుంటాయి. ఓన్లీ డాగ్స్ కే వేస్తారా? క్యాట్స్ కూడా వేస్తాను. ఇప్పుడు క్యాట్స్ కూడా ఉన్నాయి కదా, క్యాట్స్ కూడా వేస్తాను. డాగ్స్ కే కాకుండా క్యాట్స్ కూడా వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా రైతులు మన విజయనగరంలో ఉన్న చాలా మంది పెట్ పేరెంట్స్ వాడుకుంటున్నారు. ఇంకా అవేర్నెస్ పెరిగి మొత్తం మేమేంటంటే విజయనగరంలో ఆల్మోస్ట్ 6-7,000 వరకు కూడా పెట్స్ ఉన్నాయని చెప్పేసి మాకు వేయడానికి గల రీజన్ ఏంటి? 1 ఇయర్ అనేది ఇప్పుడు ఎడ్వర్డ్ జెన్నర్ మనకి వ్యాక్సినేషన్ కనిపెట్టారు. వ్యాక్సినేషన్ కనిపెట్టడం లూయిస్ పాస్చర్ మనకి వ్యాక్సినేషన్ కనిపెట్టారు. కుక్క కాటుకి వ్యాక్సినేషన్ కనిపెట్టడం వల్ల ఆయన దీన్ని బట్టి పురస్కరించుకొని మనము ఆ జూలై 6న జూనోసిస్ డేగా మనము ప్రకటించుకొని వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. సార్, అయితే ఇప్పుడు పెట్స్ కి ఇందాక ఎమోషన్స్ గురించి చెప్పారు, మనలాగే ఉంటాయా? సేమ్ ఆల్మోస్ట్. ఎందుకంటే కంపానియన్ యానిమల్ ఎందుకు అయ్యిందంటే వాటికున్న ఎమోషన్స్ వల్ల. అన్ని పెట్స్ కూడా మ్యాక్సిమం అన్ని పెట్స్ కూడాను ఎమోషన్స్ ఉంటాయి. ముఖ్యంగా డాగ్స్ లో మాత్రం ఎమోషన్స్, ఈవెన్ క్యాట్స్ లో కూడా ఉంటాయి, బట్ డాగ్స్ లో ఎమోషన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా పెట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాటి ఓనర్స్ ఉన్నారో, వాళ్ళకి ఇచ్చే రక్షణ, వాళ్ళతో ఉండే ఎఫెక్షన్, వాళ్ళతో చేసే బిహేవియర్ని బట్టి మనం చెప్పవచ్చు. వాటికి చెయ్యని వాళ్ళకి చాలా డాగ్స్కి అయితే చాలా తెలివితేటలు కూడా ఉంటాయి. ఈవెన్ మనకి అందుకనే కదా పోలీస్ డాగ్స్ అంటారు. స్నిప్పర్స్ గాను క్రిమినల్స్ కూడా పట్టుకునే కెపాసిటీ వాటికి. అయితే చాలా డాగ్స్ వరకు, బ్రీడ్స్ వరకు, డాగ్స్ అవనివ్వండి, క్యాట్స్ అవన్నీ ఎక్సెట్రా, సో ఇవి అగ్రెసివ్ గా మారడానికి గల రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ కూడా ఉన్నాయి, బైక్స్ వెళ్ళినప్పుడు గానీ వెంట పడడం గానీ చేస్తున్నాయి. సో మంచి ప్రశ్న అడిగారు. ఎస్, ముందుగా నేను ఈ స్ట్రీట్ డాగ్స్ గురించి చెప్తాను. స్ట్రీట్ డాగ్స్ అలా బిహేవ్ చేస్తున్నాయి, అగ్రెసివ్ బిహేవియర్ అంటే ఓన్లీ ద రీజన్ ఇస్ ఆకలి అండి. ఆకలి పరిగెడుతున్నాయంటారా? వాటి ఫుడ్ సరిగా దొరకపోవడం వల్ల ఆటోమేటిక్గా అగ్రెసివ్గా తినడం. తర్వాత ముఖ్యంగా బైక్స్ వెంట ఇట్లాంటివి పరిగెడుతున్నాయని చెప్తారు కదా, బైక్స్ వెళ్ళేటప్పుడు అవి పడుకున్నప్పుడు కానీ, ఎప్పుడో పడుకున్నప్పుడు కానీ, ఆ బైక్ అనే కాదు, ఏదో ఒక బైక్ కానీ, ఏదో వెహికల్ కానీ ఆ తోకను దేన్నో తొక్కేసుకుని వెళ్ళిపోతాయి. వీళ్ళు కావాలని చేయరు, బట్ తొక్కుని వెళ్ళిపోయేటప్పుడు అది అబ్జర్వ్ చేస్తుంది, దాని వెంట పరిగెత్తుతుంది. అదే అలవాటు కంటిన్యూ చేస్తుంది అనమాట. ఏ బైక్స్ వచ్చినా కూడాను, ఏ వెహికల్స్ కానీ దాన్ని తొక్కి కూడాను అది కంటిన్యూ చేస్తుంది. డిస్టర్బెన్స్ గా ఏమైనా ఉండడం వల్ల డిస్టర్బెన్స్, దాని ఆకలి వల్ల డిస్టర్బెన్స్ ఉండొచ్చు, దాన్ని ఎవరైనా హర్ట్ చేయడం వల్ల డిస్టర్బెన్స్ అవ్వచ్చు. కొందరు ఆకతాయిలు ఉన్నారు. అంటే మేము కైండ్నెస్ క్లబ్లు పెట్టి ఈవెన్ స్కూల్స్ లో వాటిలో కూడా మేము చాలా వరకు ప్రచారం చేస్తుంటాము. ముఖ్యంగా ఈ పెట్స్ పట్ల, ఆవుల పట్ల, స్ట్రీట్ గా తిరిగే ఆవుల పట్ల కానీ, ఈ డాగ్స్ పట్ల కానీ చాలా ప్రేమగా ఉండండి, మిస్బిహేవ్ చేయొద్దు, అనవసరంగా రాళ్ళతో కానీ కర్రలతో కానీ కొట్టొద్దు అని చెప్తాం. ఎందుకు కొట్టొద్దు అంటే అప్పుడు వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతారు, కానీ వాటిలో అగ్రెసివ్నెస్ తయారవుతుంది. ఈ డాగ్స్ లో అగ్రెసివ్నెస్ తయారవుతుంది. మామూలుగా పాపం వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతారు, ఇచ్చేస్తారు, టీచ్ చేసి వెళ్ళిపోతారు, కానీ ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందంటే మామూలుగా వెళ్ళే వాళ్ళ మీద, బైక్స్ మీద వెళ్ళే వాళ్ళ మీద. వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళని కరిచేయడం ఏదో జరుగుతుంది. రీజన్ ఏంటంటే ఫస్ట్ అది ఏదో యాక్సిడెంట్ వల్ల కానీ, ఆకలి వల్ల కానీ, అలాగా ఈ ఆకతాయిల వల్ల కానీ జరిగేది నష్టానికి
మంచి వాళ్ళు పాపం ఏమీ తెలియని వాళ్ళ మీద పడుతుంది. అప్పుడు ఏమంటారు అనుకుంటారంటే ఈ డాగ్స్ పిచ్చి కుక్కలు అనవసరంగా అటాక్ చేసి కట్ చేస్తున్నాయి అంటే కొన్నిటికి ఉంటే ఉండొచ్చు, రేబిస్ అనేది ఉంటే ఉండొచ్చు. బట్ కరిచిన ప్రతి డాగ్ కూడాను రేబిడ్ డాగ్ కాదు. ప్రతి కుక్క కూడాను రేబిస్ వల్ల మాత్రం ఖరాబ్. ఇలాంటి బిహేవియర్ వల్ల మాత్రమే ఎక్కువగాను ఈ డాగ్స్ అనేవి మనుషుల్ని అటాక్ చేయడం కానీ, పశువుల్ని అటాక్ చేయడం కానీ, వేరే డాగ్స్ మీద అటాక్ చేయడం కానీ, ఆవుల్ని అటాక్ చేయడం కానీ జరుగుతుంది అన్నమాట. దట్ ఈస్ ద రీజన్. అంతేకాని వాటికి ఆవుల్ని కానీ, పశువుల్ని కానీ, మనుషుల్ని కానీ అటాక్ చేయాలని ఎప్పుడు అటాక్ చేయాలని ఉద్దేశపూర్వంగా అయితే మాత్రం చేయవు. ఈ రీజన్స్ వల్లే చేస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా డాగ్స్ ని పెట్ పేరెంట్స్ పెంచుకోవాలంటే ఏ పెట్స్ ని ప్రిఫర్ చేయాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ టైం గనక పెట్ పేరెంట్ గనక పెంచేటట్టయితే మంచిగా మాట వినేవి, తొందరగా కలిసిపోయేవి, అలాంటి పెట్స్ ఈజీగాను మేనేజ్ అయ్యేవి, అలాంటి పెట్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం లార్జ్ కూడా పెంచుకోవాలి అన్నారు అనుకోండి, లాబ్రడార్ రిట్రైవర్, గోల్డెన్ రిట్రైవర్ అట్లాంటి వాటికి నేను ప్రిఫర్ చేస్తాను. ఈవెన్ సైబీరియన్స్ కి ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి వాటికి నేను ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ చిన్న వాటిలో పెంచుకోవాలి అనుకుంటే నేను సిజు చాలా ఫ్రెండ్లీగా బాగా అట్రాక్టివ్, టాయ్ ఫుడ్లు కానీ, అలాగే పొమరేనియన్ కొంచెం ఇదైనా కూడాను, ఎందుకంటే ఫస్ట్ నుండి మనకు అలవాటు అయిపోయింది కాబట్టి పొమరేనియన్ కూడాను పెంచుకోవచ్చు. ముఖ్యంగా సిజు అయితే మాత్రం చాలా హ్యాపీగా పెంచుకోవచ్చు. ఒరిజినల్ సిజు అయితే, అలాగే లాసాప్స్, అట్టోకోటను, లాసాప్స్ అలాంటి బ్రీడ్స్ కూడా పెంచుకోవాలని నేనైతే ప్రిఫర్ చేస్తాను. నేనైతే ఇచ్చే సలహా ఏంటంటే తొందరగా ఇవి మనకి ఇలాగ ఉంటాయి. అదేవిధంగా కొందరు ఈ తోటలో కాపులకు కానీ అలాంటి వాటికి పెంచుకున్నట్టయితే రాజపాలెం కానీ, జోనంకి కానీ, అలాగే గ్రేట్ డేన్ కానీ, అలాగే రాట్ వీలర్ కానీ, ఇది జర్మన్ షెపర్డ్ కానీ అలాంటివి అయితే పెంచుకుంటే బాగుంటుంది. అంటే తోటలో కాపులా పర్పస్ అయితే. కంపెనీ పర్పస్ అయితే నేను చెప్పినట్టు ముందు గోల్డెన్ రిట్రైవర్, లాబ్రడార్ రిట్రైవర్, సిజు, అలాగే డాష్ హండ్ అలాంటివి కూడా పెంచుకోవచ్చు. ఈ పెట్స్ లో ఏ పెట్స్ అవనివ్వకండి, అన్నిట్లో ఎందుకు మేల్ పెట్స్ నే పెంచాలనుకుంటారు, ఫీమేల్ పెట్స్ ని అసలు ప్రిఫర్ చేయాలనుకోరు? రీజన్ ఏంటి? మంచి ప్రశ్న. మన హిందూ కంట్రీ కదండి, వాటికి రెగ్యులర్ సైకిల్స్ అవన్నీ వస్తుంటాయి. ఫీమేల్స్ అంటే సైకిల్ వచ్చినప్పుడు ఒక 9 to 14 days వరకు కూడా బ్లీడింగ్ అవుతుంది. సైకిల్ వచ్చింది అది చాలా మందికి ఇంట్లో పూజలు అవి చేసుకున్నప్పుడు మనుషుల్లాగే వాటికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం ఎంత పెట్స్ అనుకున్నా కూడాను ఈ బ్లీడింగ్ అన్ని చికాకు పడ్డం వాళ్ళకి ఇష్టం ఉండదు. దానివల్ల మేల్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పి ఎక్కువ మంది మేల్స్ పెంచుకుంటారు. నాకు తెలుసు కదా, నిజం కూడా, చాలా వరకు నిజం కూడా. ఎందుకంటే పూజలు చేసేవాళ్ళు వీళ్ళు కొంచెం మడి ఎత్తన కొంచెం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ ఇంచుమించు, ఎందుకంటే డాగ్స్ లో సీజనల్ బ్రీడర్సే సంవత్సరానికి 2 సార్లే వస్తాయి. బట్ వచ్చినప్పుడు ఏంటంటే 9 to 12 days వరకు కూడా అది వాటికి, ఈవెన్ కొన్ని 14 days, కొన్ని అయితే 20 days వరకు కూడాను బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అది కొంచెం చికాక్గా ఉంటుంది. కొందరు అవి అందుకని ఇష్టపడరు, అందుకని మేల్ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు. ఓకే, ఇప్పుడు ఈ ఫుడ్ విషయానికి వస్తే ప్రతి దానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల బాగుంటుంది అంటారు? అంటే నేచురల్ గా మనం ఇంట్లో తినే, మనుషులు తినే హోమ్ ఫుడ్ అలా పెట్టేస్తే బాగుంటది అంటారా? దానికి మంచిదా? మంచి ప్రశ్న. ఫుడ్ అనేది కంప్లీట్ రేషన్ అందాలి. దానికి ప్రోటీన్స్ అందాలి, పిండి పదార్థాలు అందాలి, అలాగే ఫ్యాట్, అన్ని రకాలు కూడా, మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అన్నీ అందాలి ఒక డాగ్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి కంపెనీ కూడాను, ముఖ్యంగా ఈ పెట్ ఫుడ్స్ కంపెనీ అన్నీ కూడాను అవన్నీ సరైన పాలలో కలిపేసి మనకి సప్లై చేయడం జరుగుతుంది. వేరస్ అది కాకుండా మనము హోమ్ ఫుడ్స్ తో కూడాను హ్యాపీగాను మన కంప్లీట్ రేషన్ ఇవ్వచ్చు, పెట్టచ్చు హ్యాపీగాను. చాక్లెట్స్ అనేవి కూడాను ఎక్కువగా పెట్టకూడదు. ఈవెన్ డయాబెటిక్ కంప్లైంట్ అనేది
పెట్స్ లో అబ్జర్వ్ చేయడం జరిగింది. రీసెంట్ గా చాలా నేను బ్లడ్ టెస్ట్ లో అబ్జర్వ్ చేశాను. రీసెంట్ గా దీంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కువగా స్వీట్స్ అవి ప్రిఫర్ చేయడం మంచిది కాదు. వెరాజ్ మిగిలిన ముఖ్యంగా పెట్స్ కి ఫుడ్ పెట్టేటప్పుడు బాగా ఉడికించి పెట్టాలి, పచ్చి ఫుడ్ పెట్టకూడదు. బాగా ఉడికించి ఈవెన్ చికెన్ కానీ, మటన్ కానీ, బీఫ్ కానీ ఏదైనా కూడా ఉడికించేటప్పుడు కూడాను మసాలాలు, కారం మాత్రం వాడకూడదు. ఎందుకు సార్ అలాగా? అవి బర్నింగ్ సెన్సేషన్ కానీ, హెల్త్ డైజెషన్ ఇష్యూస్ రావడం కానీ, అగ్రెసివ్ గా తయారవడం కానీ అట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఓన్లీ టర్మరిక్ అండ్ సాల్ట్ వేసి బాగా ఉడికించి పెడితే మాత్రం సరిపోతుంది. వాటికి కావాల్సిన మాంసకృతులు అవే తప్ప టేస్ట్లు కాదు కదా. దట్టు మనలాగా చాలా చాలా టేస్ట్లను ఐడెంటిఫై చేయాలి. ఓన్లీ 6 రకాల టేస్ట్ బడ్స్ మాత్రమే పెట్స్ లో ఉంటాయి. ఏంటి 6 రకాలు? చెప్పాం కదా, అది ఉప్పు అట్లాంటివి. 6 రకాలు అంటే ఏంటి అనేది కాదు. ఒక ఎక్కువగా మనం ఎక్కువ వెరైటీస్ పెడితే కూడాను మనం రెగ్యులర్ పెట్టేది కొన్ని వదిలేస్తాయి ఫుడ్స్. అవును, మీరు అబ్జర్వ్ చేస్తారా? తినవు. సో ఇదేంటంటే కొన్ని ఫుడ్స్ మన ఎక్కువ ఫుడ్స్ మనం పెట్ట కదా అని చెప్పి ఈ రోజుకి ఒక ఫుడ్ పెట్టామంటే పాత ఫుడ్స్ కొన్ని వదిలేస్తాయి. కాబట్టి దానికి ఆరోగ్యమైనవి, పోషకారమైనవి పెట్టాలి తప్ప మనం డిఫరెంట్ ఫుడ్స్ మార్చడం కూడా కరెక్ట్ కాదు. డాగ్ కి సరైన కేర్ తీసుకోవడం వల్ల ఎక్కువ ఇయర్స్ బతుకుతుందని మీరు చెప్తున్నారు. దానికి రీజన్ ఏంటి? నిజంగా బతుకుతాయి అలా? ఖచ్చితంగా. యాక్చువల్ గాను లార్జ్ బ్రీడ్స్ 10 to 11, 12 years కదా లైఫ్ స్పాన్. బట్ చాలా వరకు కూడాను 14 years, 15 years బతికినవి కూడా ఉన్నాయి, రేర్ లార్జ్ బ్రీడ్స్. వేరేస్ చిన్న బ్రీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు పమరేనియన్ అయితేనేమి, సిజు అయితేనేమి, ఇవి 14 years వరకు లైఫ్ స్పాన్ ఉంటుంది. 12 to 14 years వరకు లైఫ్ స్పాన్ ఉంది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా గవర్నమెంట్ వెటనరీ పాలిక్లినిక్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ రోజు కూడాను ఒక 17 years, 16 years డాగ్స్ 5 వచ్చాయి. ఈవెన్ 20 years డాగ్స్ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు బాగా కేర్ తీసుకోవడం వల్ల, వాళ్ళు మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఇవ్వడం వల్ల, నార్మల్ గా హెవీ ఫుడ్ పెట్టకూడదు. నార్మల్ గా గెరియాట్రిక్ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకుంటే ఎక్కువ ఇయర్స్ బతికే ఛాన్స్ ఉంది? ఫుడ్ హ్యాబిట్స్ అండి, మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్. ఎక్కువ వాటర్ ఇంటేక్ వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. మంచి నీళ్లు ఎదుగుతే అది కాకుండా మురికి నీళ్ళు అట్లాంటివి కాకుండాను మంచి నీళ్లు అలాంటివి ఇవ్వడము, ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల. అలాగే మంచిగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ అన్ని సమపాలలో గనక ఇచ్చేటట్టయితే, హెవీ ఫుడ్ కాదు, సమపాలలో ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఎక్కువ కాలం బతుకుతుంది. అలాగే గెరియాట్రిక్ ఒకటి 8 years దాటిన తర్వాత ఫుడ్ని హెవీగా ఇవ్వకుండా కంట్రోల్గా కొంచెం ఎక్కువ సార్లు అయినా పర్వాలేదు కానీ కొంచెం ఇస్తే అవి ఎక్కువ కాలము ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అది ఈజీగా ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో అవి ఈజీగాను ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డాగ్ పేరెంట్స్ కానీ చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే స్టెంపర్ వైరస్ అనే ఉంది కదా సార్? ఓకే, కెనైన్ డిస్టెంపర్ వైరస్ ఉంది కదా. సో దాని వల్ల ఏంటంటే అవి ఆ టైంలో పెట్ పేరెంట్స్ కి ఏం చేయాలో తెలియడం లేదు. అంటే అవి మనుషులకి ఫిట్స్ ఎలా వస్తుందో ఆ టైంలో ఆ డాగ్స్ అలా అవ్వడం కానీ అవుతుంది. సో ఆ టైంలో ఆ పెట్ పేరెంట్స్ కి ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? ఏం చేయాలి ఆ టైంలో? ఓకే, హాస్పిటల్ కెనైన్ డిస్టెంపర్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాటల్ డిసీజ్. చాలా దానికి ఎక్కువగాను ఫ్యాటల్ డిసీజ్ అంటే దానికి ఎక్కువగాను హాని కలిగించే, ముఖ్యంగా పెట్కి హాని కలిగించే జబ్బు అనమాట ఫ్యాటల్ డిసీజ్. దీనిలో క్యూర్ అనేది చాలా కష్టం, బట్ కొన్ని రెస్పాండ్ అవుతాయి. ముఖ్యంగా ఏ జబ్బు వచ్చినా కూడాను కొంత పెట్ పేరెంట్స్ కొంచెం నెమ్మదిగా ఉంటారేమో కానీ ఇది వస్తే చాలా బాధపడిపోతారు. ఏదైతే ఈ కెనైన్ డిస్టెంపర్ వచ్చినప్పుడు ఆ సింటమ్స్ అలాగ ఉంటాయి. సీజర్స్ వచ్చేస్తాయి, పెరాలిసిస్ లాగా వచ్చేస్తుంది, వణుకు వచ్చేస్తుంది, బాడీ మొత్తం తట్టుకోలేక పెట్ పేరెంట్స్ అయితే ఏడ్చుకొని తీసుకుని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కెనైన్ డిస్టెంపర్ వచ్చినప్పుడు ఏడ్చుకొని మా హాస్పిటల్కి ఏడ్చుకొని తీసుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. మాకు ఏదో అయిపోతుంది సార్, ఇది అయిపోతుంది. సో అది ఏంటంటే మనం వ్యాక్సిన్ ఇన్ టైంలో వేయకపోవడం వల్ల కానీ, లేకపోతే ఆల్రెడీ డిసీజ్ ఉన్నది వాళ్ళు చూసుకోకుండా మనకు సరైన సిమ్టమ్స్ చెప్పకపోవడం, వ్యాక్సిన్ చేయడం వల్ల కానీ, సరైన కోల్డ్ చైన్ మెయింటైన్ చేయకుండాను వ్యాక్సిన్ చేయడం వల్ల కానీ, సరైన నిపుణులతో కాకుండాను ఇంకెక్కడైనా వ్యాక్సిన్ చేసుకోవడం వల్ల కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే వాటికి ప్రశాంతంగా ఉంచడం కోసం ఏంటంటే
గార్డినాల్ టాబ్లెట్లు వేసి అంటే మన హాస్పిటల్ అందుబాటులో లేకపోతే గార్డినాల్ ఏవో టాబ్లెట్లు వేసి దాన్ని కొంచెం నిద్రపుచ్చాను. వాటిని నిద్రపుచ్చేటట్టయితే కాస్త ప్రశాంతంగా పెయిన్ నుండి కొంచెం రిలీఫ్ అయినట్టు, ఆ టాబ్లెట్ వేయడం వల్ల కాస్త రిలీఫ్ కాస్త పడుకుంటాయి అన్నమాట. సో ఆ తర్వాత మనకి అంటే మనుషులు తిట్టడం వల్ల గానీ అలా కూడా సడన్ గా అలా ఫీల్ అవుతాయని విన్నాం. అవి అగ్రెసివ్ గా తయారవడం ఫీల్ అవుతాయి ఖచ్చితంగా. మీరు పెట్ పేరెంట్ తిట్టారనుకోండి, మీరు తిట్టారనుకోండి మీ పెట్ని, అది ఖచ్చితంగా తనకు తెలుసు మీరు తిట్టారు కోప్పడ్డారు అని తెలుస్తుంది. అలిగిపోద్ది, కొద్దిసేపు భోజనం చేయదు, ఒక మూలకెళ్ళి కూర్చుంటుంది, అలా చూస్తుంటుంది అంతే. దాని బిహేవియర్ మనకు చూస్తుంటే అలాగా అంటే నన్ను మళ్ళీ ఎందుకు బతిమాలడు అన్నట్టు ఇలా చూస్తుంటుంది అనమాట. నన్ను తిట్టారు కదా బతిమాలు తనే పిలిచే వరకు నేను వెళ్ళడం అనుకుని ముందుకేసి కూర్చుంటాడు. చాలా వరకు చాలా ఫన్నీగా ఉండొచ్చు కానీ అది నిజం కూడా. చాలా వరకు పెట్స్ అని తెలివైనాయంటే మనం ఎవరైనా గట్టిగా తిట్టినా చిన్న చిన్న దెబ్బలు వేసినా కూడా దూరం వెళ్ళిపోతాయి, అలా ఎదురుగానే కూర్చుంటాయి, మూలకెళ్ళి కూర్చుంటాయి, మనం చూస్తుంటాయి. ఎప్పటికైనా మనం బుద్ధిగించి పిలిస్తే మళ్ళీ అవ్వకుండా వచ్చేసి, ఎందుకంటే కంపానియన్స్ కదా, మన పిల్లలతో అంటే వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్ కదా, మళ్ళీ బుద్ధిగించేప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తుంది. అందుకని ఎక్కువ మంది పెట్ పేరెంట్స్ చాలా ముద్దు చేస్తారు దాన్ని వాళ్ళ పిల్లల్ని కూడా అంత ముద్దు చేస్తారో లేదు కానీ వాళ్ళ పెట్స్ ని మాత్రం చాలా ముద్దు చేయడం నేను అబ్జర్వ్ చేస్తాను. ఈ టిక్స్ అనేవి ఏ సీజన్ లో వస్తాయి, అసలు రీజన్ ఏంటి? టిక్స్ ఎక్కువగాను ఈ సమ్మర్ హాట్ సీజన్ లో వస్తాయి. సమ్మర్ హాట్ సీజన్ లో ఎక్కువగా వస్తాయి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు అనేవి కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి టిక్స్. ఆ టైంలో ముఖ్యంగా ఎక్కువగా హెయిరీ బ్రీడ్స్ లో ఎక్కువ కనిపిస్తాయి. ఇక జూలు ఉంటాయి కదా, ఆ బ్రీడ్స్ లో ఎక్కువ కనిపిస్తాయి. సో ఈ టిక్స్ అనే వాటికి కూడా మనం రెగ్యులర్ గాను స్ప్రేస్ గానీ అంటే టాబ్లెట్స్ కూడా ఉంటాయి. వీక్లీ వన్స్ ఖచ్చితంగా మనము స్నానం చేయించాలి. పెట్స్ రోజు కూడా దువ్వాలి. వీక్లీ వన్స్ స్నానం చేయించాలి, రోజు కూడా దువ్వాలి. దువ్వితే మనకి పేర్లు లేవని 1-2 పడిన స్టేజ్ లో కానీ మనం తీసుకెళ్తే సో వాటి నుండి రక్షణ పొందుతాయి అన్నమాట. పేర్ల నుండి కానీ వీటి నుండి లైస్ మైట్స్ కూడాను రక్షణ పొందుతాయి అన్నమాట. అదర్వైజ్ లేకపోతే బ్లడ్ తాగడం, చాలా ఇరిటేషన్ చెప్పచ్చు చూడ, కొన్నిసార్లు పిచ్చిగా ఎందుకు అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఈ టిక్స్ పడడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. టిక్స్ పడడం వల్ల కూడా కొన్ని ఇరిటేట్ అయిపోవడం వల్ల కూడా కొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేయకపోవడం, సరిగా ఫుడ్ తీసుకోకపోవడం, ఇలాంటి సంఘటనలు కొన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. చివరగా నేను చెప్పేది ఏంటంటే పెట్స్ అనేవి కంపానియన్ యానిమల్స్, తోడుగా ఉండేవి. అలాగే ఈవెన్ స్ట్రీట్ డాగ్స్ కూడాను మన స్ట్రీట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంటాయి. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, దొంగలు పడినప్పుడు, ఎప్పుడైనా దొంగలు వచ్చినప్పుడు ఖచ్చితంగాను స్ట్రీట్ డాగ్స్ అరుస్తుంటాయి, ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంటాయి. సో మనము అలర్ట్ అవ్వచ్చు. అదే విధంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా ఈ స్ట్రీట్ డాగ్స్ అనేవి నైట్ టైం అరుస్తూ ఉంటాయి కదా, అసలు రీజన్ ఏంటి? అంటే మనుషులు పడుకోలేరు దాని వల్ల అవి అరుస్తూ ఉండడం గానీ, దీని వల్ల మనుషులు కోపపడతారు వాళ్ళ మీద. సో ఏంటి ఆ రీజన్? ఎక్కువగాను ఈ డాగ్స్ మామూలుగా అరిచేటట్టయితే ఎవరైనా అనాథరైజ్డ్ పర్సన్ కానీ, ఆ విలేజ్కి అప్పటి వరకు రాని పర్సన్స్ కానీ అవి ఇంతకుముందు అబ్జర్వ్ చేయలేదనుకో ఖచ్చితంగాను అరుస్తాయి. అదేవిధంగా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ లో ముఖ్యంగా బెల్లోయింగ్ వాయిస్ అనుకుంటున్నాం, అవి ఏంటంటే వాటి హెల్త్ ప్రాబ్లమ్స్ తో కూడా అరుస్తుంటాయి. లేకపోతే ఎక్కడైనా వాటి డాగ్స్ లో కానీ ఎక్కడైనా కీడు సంభవించినప్పుడు కూడాను ఆ కొన్ని సిగ్నల్స్ కూడా వాటికి వచ్చి కొన్నిసార్లు ఎవరికైనా ప్రమాదం తెలిసిన ఏరియాలో కానీ ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు కూడాను ఈ డాగ్స్ అరవడం మనం అబ్జర్వ్ చేస్తాం. మనుషులు చనిపోయే ముందు తెలిసిపోతాయి. కొంత చెప్పాను కదా, గ్రాహక శక్తి అనేది వాటికి టేస్ట్ అనేది తక్కువ కానీ మనుషుల కంటేను గ్రాహక శక్తి కానీ స్మెల్ కానీ వినికిడి కానీ చాలా ఎక్కువగా ఉంటుంది, మనకంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి దే కెన్ అబ్జర్వ్ దే. మనం అబ్జర్వ్ చేయలేనివి కూడాను డాగ్స్ అబ్జర్వ్ చేయగలరు. సో అలాంటి సింటమ్స్ కూడా ఏవైనా వాటి అబ్జర్వ్ చేసినా ఈ అరవడం కానీ అట్లాంటివి జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా నాకు ఈ తెలుగు వెబ్ మల్టీమీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చి ముఖ్యంగా పెట్ పేరెంట్స్కి కానీ నా విజయనగర సోదరులకు అందరికి కూడాను పెట్ పేరెంట్స్కి నా అభిప్రాయాలు అయితేనేమి పెట్స్ గురించి
చెప్పే అవకాశం కల్పించిన ఈ తెలుగు వెబ్ మల్టీమీడియా వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు లాస్ట్ గా తెలియజేస్తున్నాను. పెట్ పేరెంట్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక సజెషన్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? పెట్ పేరెంట్స్ మీరు పెట్స్ పెంచుకోండి, పెట్స్తో చాలా హ్యాపీగా ఉండండి. పెట్స్ని ముఖ్యంగా మీ పిల్లలు కానీ ఎవరైనా టీచ్ చేయకండి. టీచ్ చేయడం కనుక ఎప్పుడైనా సరదా కోసం ఏమైనా టీచ్ చేశారనుకోండి, అవి కరవడం నేర్చుతాయి. కాబట్టి పిల్లల్ని టీచ్ చేయొద్దని చెప్పండి, ప్రేమగా చూసుకోమనండి, కానీ టీచ్ చేయొద్దని చెప్పండి. సరైన టైంలో ఫుడ్ పెట్టండి, ఎక్కువ ఫుడ్ మార్చొద్దు. దానికి కంప్లీట్ రేషన్ ఇవ్వండి. అవసరమైతే ముఖ్యంగా వెజిటేరియన్స్ ఎవరు ఉంటే కమర్షియల్ ఫుడ్ కూడా కన్వర్ట్ అవ్వాలి, తప్పదు. ఎందుకంటే దానికి సమీకృత ఆహారం 100% రేషన్ అవసరం. కాబట్టి అన్ని రకాలు ముఖ్యంగా ప్రోటీన్స్, వైటమిన్స్, ఫ్యాట్స్ అన్నీ అవసరం. కాబట్టి ఈవెన్ కార్బోహైడ్రేట్స్ అన్నీ అవసరం. కాబట్టి అన్ని సంపాల్లో కొన్ని కమర్షియల్ ఫుడ్స్ కూడా నేను ఏ కంపెనీ పేరు చెప్పను, బట్ కొన్ని కమర్షియల్ ఫుడ్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసి తయారు చేస్తాయి. కాబట్టి కమర్షియల్ ఫుడ్స్ కూడా మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. వాటిని ముఖ్యంగా వాటికి జబ్బులు రాకుండాను, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇవన్నిటిని చేయడం కోసము సరైన ఫుడ్ కనుక మీరు ఇచ్చే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఎక్కువ జబ్బులు వస్తాయి. కాబట్టి న్యూట్రిషన్ డెఫిషియన్సీ లేకుండా హ్యాపీగా పెంచుకోండి. నిజంగా న్యూట్రిషన్ మేము పెట్టలేమనుకుంటే పెంచడం మానేసండి, తప్ప వాడికి సరైన న్యూట్రిషన్ ఇచ్చే పెంచాలని చెప్పి మాత్రం మేము పెట్ పేరెంట్స్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా వ్యాక్సిన్స్ కూడా ఇన్ టైంలో వేయండి. ఎందుకంటే వాటికి ఫ్యాటల్ డిసీజెస్ రాకుండా కానీ, అలాగే రేబీస్ రాకుండా కానీ, మన డాగ్ వేరే వాళ్ళని అటాక్ చేయొచ్చు. అప్పుడు వచ్చినా కూడా అవతల వ్యక్తికి కూడా రేబీస్ రాకూడదు. కాబట్టి ఖచ్చితంగాను ఆ 7 డిసీజెస్ రాకుండా వ్యాక్సిన్తో పాటు రేబీస్ వ్యాక్సిన్ కూడాను షెడ్యూల్ ప్రకారము ప్రతి సంవత్సరం కూడా వేసుకోవాలి. మనకి గవర్నమెంట్ సప్లై 365 డేస్ కూడాను, ముఖ్యంగా మా గౌరవనీయులు జాయింట్ డైరెక్టర్ గారు వైవి రమణ గారు చొరవతో కానీ, అలాగే మా డిప్యూటీ డైరెక్టర్ గారు డాక్టర్ జి మహాలక్ష్మి సార్ చొరవతో కానీ, లేకపోతే ఏడిడిఎల్ ఐడి గారు కిషోర్ చొరవతో కానీ, డాక్టర్ కిషోర్ చొరవతో కానీ మనకి 365 డేస్ కూడాను వెటనరీ పాలిక్లినిక్లో రేబీస్ వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది. కాబట్టి ముందు డాగ్ కరవకుండా కూడా వ్యాక్సిన్ చేసుకోవచ్చు, ప్రొఫిలాక్టిక్గా చేసుకోవచ్చు. అదేవిధంగా కరిచిన తర్వాత కూడా పోస్ట్ బైట్ వ్యాక్సిన్ సేవలు మా వెటనరీ సిబ్బంది ద్వారా, డాక్టర్స్ ద్వారా, అసిస్టెంట్ డైరెక్టర్స్ ద్వారా పొంది మీరు హ్యాపీగా మీ పెట్స్ని పెంచుకుంటారని చెప్పేసి మీరు హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా డాక్టర్ ధర్మారావు గారు చెప్పిన మాటలు. అయితే పెట్ పేరెంట్స్ కి మరిన్ని ఇంకొన్ని డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.